పాదయాత్ర ట్రాక్ రికార్డ్ ఏటి తెలియదు లోకేష్ చేస్తేనే గెలిస్తారు కదా. రాయలసీమ డిక్లరేషన్ అన్నాడు, గాలికి వదిలేసింది అది. అలాంటివన్నీ ఉన్నాయి కదా చరిత్రలు. అయినా సరే గెలిచారు లేదా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెడదాం. పాదయాత్ర చేస్తే గెలిచాడు లేదా ఆయన? చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు లేదా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, గెలిచారు లేదా? ఈసారి ప్రణాళిక తెగించి లోకేష్ గారు రన్నింగ్ రేస్ చేసి పాదయాత్ర చేశారు, అయినా గెలిచారు లేదా? అది ట్రాక్ రికార్డ్ ఆఫ్ పాదయాత్ర. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి ఒక విశిష్టత ఉంది. ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రి కింద ప్రతిష్ఠించుకుంటే ప్రజల దైనందిన జీవితాల్లోనూ ప్రజల స్థితిగతుల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చిన సామర్థ్యం వీళ్ళిద్దరికీ ఉంది. చరిత్ర చూసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ ఫర్ రైతులు అండ్ ఫీజు రీయింబర్స్మెంట్. ఇంజనీరింగ్ చదివే తల్లి, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా, ఆ మహానుభావుడు ఇచ్చిందే కదా. చూసు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాం. నా వయసు అయిపోయింది, అప్పటికి నేను చదువు అయిపోయింది నాది. మీరు పిల్లలు మనకి అమ్మా నాన్న ఎంత చదివించారో అని కష్టపడిన దగ్గర ఇంకా ఓ తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారి సేవ కూడా ప్రజలు మర్చిపోలేరు కదా. అందుకే వాళ్ళకి కూడా ఆయన చరిత్ర పురుషు కింద ఉండిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంత అంటే ప్రభుత్వ పరంగా ఆరోగ్యం ఉంది అంటే ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, విద్య ఎలా ఉందో చూసాడు. అందుకే కదా నాడు నేడు స్కూల్లో పరివర్తన. అండ్ ఇప్పుడు రాజశేఖర రెడ్డిలోను జగన్మోహన్ రెడ్డిలోను గొప్పతనం అంటే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఆ సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆండ్రూస్లో వెళ్ళి వాళ్ళు టై కట్టుకుంటారు, బూట్లు వేసుకుంటారు, టక్ చేసుకుంటారు. ఇవన్నీ మనం ఫ్యాసినేటెడ్ జనరల్గా మాట్లాడదాం. మనం అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్తుంటే ముక్కు చెవుడి పలక చేత్తో పట్టుకుని వెళ్ళి స్కూల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన చిన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆమె చూస్తే రిక్షాలో వెళ్ళేవారు. నేనైతే చిన్నప్పుడు అదే చూసేవాడు. ఇలా చదువుకోవాలి మనం, ఆ స్కూల్కి వెళ్ళాలి ఇది అని. అక్కడి నుంచి మోటివేషన్స్ పెరిగినప్పుడు తరాలు మారిన అది జరగనప్పుడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో నాకు కూడా యూనిఫామ్ ఇచ్చి, నేను కూడా స్టైల్గా బ్యాగ్ పట్టుకెళ్ళి, నేను కూడా స్టైల్గా క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి ఆ మధ్యాహ్నం లంచ్ పీరియడ్లో. అలాగే నేను కూడా ప్రైడ్గా ఐప్యాడ్ యూజ్ చేసుకునే పరిస్థితి, నేను కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న బైజూస్ కానీ ఇలాంటి ప్రోడక్ట్లతో చదువు. ఇది ఆయన పాదయాత్ర కంక్లూషన్. ఉదాహరణకి విద్య, వైద్య, ఆరోగ్యంలో అలా ఆరోగ్యం నాన్న ఎలాగో పెట్టాడు. ఏది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ. ఇంక మిగిలినది ఇంకేం చేయాలన్నాడు, సమాజాన్ని రీవ్యాంప్ చేస్తే. ఇప్పుడు ఎవడైనా సరే ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఎట్ల నుంచి వస్తే, ఈ కడుపు నిండా అన్నం తినగలిగితే, నీకు ఒక ఉత్పాదకత నీలో నువ్వు పెంచుకోవాలంటే ఇంటి బాధ్యత బరువు లేదనుకో. అప్పుడు ఏం చేశాడు, అమ్మ కూడా ఇలాంటి పథకం ఇచ్చాడు.